ఇప్పుడు టారో డివైన్ మెసేజెస్ 1 డియర్ వియర్స్, మిమ్మల్ని చాయిస్గా తీసుకున్న వాళ్ళకి మీరు చాయిస్ అవ్వద్దు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఎవరు వాళ్ళు ఏంటిది అనేది చూద్దాం. ఓకేనా? ఎస్, మిమ్మల్ని ఆపడానికి చాలా ప్రయత్నిస్తున్నారంటండి. మీరు లైఫ్లో ముందుకు వెళ్ళనివ్వకుండా చేయడానికి ఎలాగన్నా సరే మిమ్మల్ని తప్పించాలి అని చెప్పి న్యూ బిగినింగ్ అంటండి. ఓకేనా? ఎస్, న్యూ బిగినింగ్ అంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. హోమ్ పర్సన్ అండి, ఎదురు చూస్తున్నారంట మీ పనిని ఏ విధంగా తలకిందులు చేయాలి మీరు చేస్తున్న పనిని అని చెప్పి అనుకుంటున్నారంటండి. బట్ వాళ్ళు ఏమీ క్రియేట్ చేయలేకపోతున్నారు మీ విషయంలో, ఏ రకంగా కూడా క్రియేట్ చేయలేకపోతున్నారు. అలా ఎదురు చూస్తూ ఉన్నారండి. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటూ కూర్చున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. మిమ్మల్ని ఎలాగైనా పంపించాలి అని అనుకుంటున్నారంటండి, తప్పించాలి అని. బట్ దారులు లేవు వాళ్ళకి. ఓకే, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్టే అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. మిమ్మల్ని చాయిస్గా తీసుకున్న వాళ్ళకి మీరు చాయిస్ అవ్వద్దని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి బ్యాలెన్స్ లేదండి లైఫ్లో బ్యాలెన్స్ లేదు, పార్ట్నర్షిప్లో బ్యాలెన్స్ లేదు. సో ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి అని చెప్పి తిరిగి పార్ట్నర్ అవుదామని అనుకుంటున్నారంట. మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి ప్రజెంట్. సో దాన్ని ఏంటి అంటే దాన్ని ఆపడానికి చాలా రకాలుగా డిస్టెన్స్ నుంచి డార్క్ ఎనర్జీస్ వాడి చాలా ట్రై చేశారంట. బట్ ఏ రకంగా కూడా వాళ్ళు ఆపలేకపోయారు. సో ఏం చేయాలి అని చెప్పి తెలియక ఎలాగన్నా మీ స్టెబిలిటీ ఏదైతే ఉందో దాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి, మీకు రావాల్సిన గుడ్ న్యూస్ని రాకుండా చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారంటండి. అందుకని చెప్పి మీరు వర్క్ ఇంట్లో ఉండి మీరు ఏదైనా చేసుకోగలుగుతారు సోలోగా ఉంటే, లేదా వేరే వాళ్ళు అయితే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. సో అదే వాళ్ళైతే మీకు లైఫ్లో ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపగలుగుతారు కదా అని ఒక జలస్తో తిరిగి ఒకప్పుడు మిమ్మల్ని చాయిస్గా తీసేశారండి, పక్కకి ఆప్షన్స్గా తీసుకున్నారు. అండ్ బెటర్ పర్సన్ బెటర్ మనీ కోసం వెళ్ళిపోయారు. బట్ ప్రజెంట్ ఏంటి అంటే బెటరు లేదు, అక్కడ మనీ కూడా లేవు. సో ప్రజెంట్ ఇప్పుడు మీరు బెటర్గా కనిపిస్తున్నారు. సో తిరిగి మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నారంటండి. అండ్ తర్వాత రోజుల్లో ఇంకొకరు బెటర్గా కనిపిస్తే అటు వెళ్ళిపోతారు. మిమ్మల్ని బాధ పెట్టాలి అనే ఒకే ఒక కారణంతో చూస్తున్నారండి వాళ్ళు తిరిగి. ఓకేనా? ఏంజల్ ఒకటే చెప్తున్నారు, మిమ్మల్ని చాయిస్గా తీసుకున్న వాళ్ళని మీరు చాయిస్గా తీసుకోండి, అంతేకాని మీరు ఒక చాయిస్ అవ్వద్దు. ఓకేనా? యూజ్ అండ్ త్రో లాగా అవ్వద్దు. మీకు అవసరం లేదు. యూ డోంట్ సెటిల్. మీకు ఏదైతే మీరు డిజర్వ్ కాదో దానికి మీరు సెటిల్ అవ్వద్దు. ఓకేనా? మీ లైఫ్లో చాలా హ్యాపీ అండ్ బిగ్ చేంజెస్ వస్తాయండి. అందుకని చెప్పి మీకు లైఫ్లో మ్యారేజ్ అనేది లేకుండా మిమ్మల్ని బ్యాక్ స్ట్రాంప్ వేయాలనుకుంటున్నారంటే, చీట్ చేద్దాము అనుకుంటున్నారంటే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. అండ్ టైం కోసం చూస్తున్నారంటండి. బట్ ఏంజల్ చెప్తున్నారు జస్టిస్ పక్క మీ లైఫ్లో మీరు చేసుకున్న హోమ్ విషయంలో, ఫ్యామిలీ విషయంలో జస్టిస్ పక్క. బాటమ్ ఆఫ్ ద డే కన్ఫర్మేషన్ అండి. జస్టిస్ పక్క 2 లైఫ్లోని ఎమోషనల్గాను అలాగే మెంటల్గాను మీరు ఖచ్చితంగా బ్యాలెన్స్ అయి తీరుతారు. ఇంట్యూషన్ కరెక్ట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టలేరు. కన్ఫర్మేషన్, ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు. అవకాశంగా తీసుకోవడానికి అవకాశం కూడా లేదండి. మీరు చేస్తున్న పనిని అవకాశంగా తీసుకోవడానికి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే అవకాశం లేదు. అండ్ అలాగే మీ పార్ట్నర్ విషయంలో ఫ్యూచర్లో వచ్చే వాళ్ళని రాకుండా చేయడానికి, ఆల్రెడీ ఉన్న వాళ్ళని సపరేట్ చేయడానికి ఏదో ఒక అవకాశం కోసం చూస్తున్నారంట. ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం లేదండి. ప్రజెంట్ మీ ఎనర్జీ ఈ విధంగా ఉంది. క్వీన్లా ఉన్నారు మీరు మీ కింగ్డమ్కి. అండ్ అంత హై వైబ్రేషన్లో ఉన్నారు. మీరు ఏదైతే చేస్తున్నారో అది మీ వైబ్రేషన్ ఇంకా పెంచుతుందండి. మీరు మేనిఫెస్టో చేశారండి, మీరు క్రియేట్ చేసుకున్నారు. మీకు రావాల్సిన జస్టిస్ని ఇప్పుడు మీరు చేసుకుంటున్నారు. ఓకేనా? అందుకని చెప్పి పాత వాళ్ళని తిరిగి అట్రాక్ట్ చేశారు, అంతే. వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారంట. ఎలాగైనా సరే మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకుంటున్నారు. బట్ బాధ పెట్టడానికి అవకాశం అనేది కనిపించట్లేదు. వాళ్ళకి అవకాశమే లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎలాగైనా సరే పాస్ట్లో చేసినట్టు మళ్ళీ మిమ్మల్నితో ఎమోషనల్ డ్రామా ఆడాలి అని చెప్పి చాలా ప్రయత్నిస్తున్నారంట. బట్ వాళ్ళకి అవకాశం డివైన్ ఇవ్వట్లేదండి. ఇవ్వరంట. అవకాశాన్ని ఇవ్వరంట. మీతో గొడవలు పెట్టుకుందామని చాలా ట్రై చేశారండి. బట్ వాళ్ళు ఏంటంటే పెట్టుకోలేకపోయారు. పెట్టుకోవడానికి మీరు అవకాశం ఇవ్వలేదు. వాళ్ళతో గొడవ ఆడడానికి అసలు ఇవ్వలేదు అవకాశం. ఏ రకంగా కూడా మీరు ఇవ్వట్లేదు. మిస్సింగ్ అండి.
వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వేరే వాళ్ళతో నైబర్స్తో ఏ రకంగా ప్రయత్నం చేసినా మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టర్కి ఏం చెప్తాం అనుకుంటున్నారు? మీరు డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారండి. ఏదైతే పాత్రలో వెళ్తున్నారో డివైన్ ఎవ్రీ మూమెంట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది. మీరు అలోన్ కాదు. అండ్ ఈ లైఫ్ టైంలో మీరు ఏదైతే సాధించాలో అది సాధించి తీరుతారు. పాస్ట్ లైఫ్ కర్మ అయిపోయిందండి. హార్మోనీ పక్కా, మీ లైఫ్లో హార్మోనీ పక్కా, ఖచ్చితంగా హీల్ అయిపోతుంది. ఎంత అంటే ఇక జన్మలో ఇంతకు ముందు కూడా ఎన్ని జన్మలైనా సరే అన్ని జన్మలకి మీకు దక్కని ఒక ప్రశాంతత, సంతృప్తి అనేది ఈ లైఫ్ టైంలో దక్కబోతుంది. ఓకేనా? అండ్ అందుకని ఎలాగన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు రావాల్సింది మీకు రాకుండా చేయాలని చెప్పి ఒక మేల్ పర్సన్ అనుకుంటున్నారంట. డబ్బులు ఇచ్చినా సరే మీ విషయంలో వాళ్ళకి ఏ రకంగా అవకాశాలే లేవండి. డబ్బులు ఇచ్చినా సరే, డబ్బులు తీసుకున్నా సరే, డబ్బుల కోసం ఎదురు చూడడం తప్ప మీ విషయంలో మీకు అన్యాయం చేసి వాళ్ళు 10 పైసలు కూడా సంపాదించలేరండి. ఓకేనా? వీడియోని సైన్గా తీసుకోండి. అలాగే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. మీరు అలోన్ కాదు. డివైన్ అనేది మీకు గైడెన్స్ ఇస్తున్నారని క్లియర్గా చెప్పేశారు. మీకు ఎప్పుడు ఏం కావాల్సి వచ్చినా సరే ఏంజల్స్ని అడగండి, వాళ్ళు మీకు గైడ్ చేస్తారండి. ఓకేనా? అండ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఇంకా డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఎవరికైనా ఆఫర్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. లూట్ ఆఫర్స్ ఉంటాయి కదా, అవి లిస్ట్ చేశానండి. ఓకేనా? మీకు ఏదైనా రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి, నేను ప్రైజెస్ చెప్తాను. లేదు అనుకుంటే స్టోర్ ఐకాన్లో కూడా నేను లిస్ట్ చేశానండి ఆల్రెడీ. కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ అలాగే రీడింగ్కి సంబంధించిన 2 కూడా చేశానండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.